రేవంత్ రెడ్డి నేను ఒక చిన్న ప్రెస్ మీట్ లాంటిది పెట్టిండు. అక్కడ మాట్లాడు. అందులో ఒక డైలాగు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం కూడా ఈ సందర్భంగా అనిపించింది. తెలంగాణ రాష్ట్రంలో మీ అందరికీ తెలిసిందే, బండి సంజయ్ కుమార్ గారికి సంబంధించిన తనయుడు బండి భగీరథు ఆయన కేసు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ రాజకీయంగా వీలైనంత వరకు వాడుకునే ప్రయత్నం చేసింది. సరే, నువ్వు రాజకీయంగా ప్రయత్నం చేసినావు, సరే ఆయన మీద శిక్ష పడిపిస్తానుకో, బాధితురాలకి న్యాయం చేస్తానుకో, ఏదైనా సరే బీఆర్ఎస్ పార్టీ ప్రజల్లోకి ఆ ఇష్యూని తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దాంట్లో సక్సెస్ అయింది, ఓకే. కానీ వాళ్ళు ఏమడుగుతారు రేవంత్ రెడ్డి గారు అంటే, మరి బండి సంజయ్ కుమార్ గారికి సంబంధించిన తనయునికి ఒక పేరు, ఒక రకమైన న్యాయం, లేదంటే కేటీ రామారావు బామ్మర్దికి మరొక న్యాయం అని చెప్పేసి ఇలా రేవంత్ రెడ్డి మాట్లాడుతుంది. ఏందా ఆ న్యాయం అంటే మరి ఆయన ఒక్కొక్కటి ప్రస్తావిస్తూ ఉండు. సో ఆ విషయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సో బ్యాక్గ్రౌండ్లో టైటిల్ చూసుకుంటే, కేటీఆర్ నీ బామ్మర్దిని అరెస్టు చెయ్యి అనలేదు ఎందుకని చెప్పేసి క్వశ్చన్ మార్క్ పెట్టిన. సో గతంలో కల్వకుంట్ల తారక రామారావు ఆయన బామ్మర్ది డ్రగ్స్ కేసులో, అది చిన్న పార్టీనే, అవును ఫ్యామిలీ పార్టీ మస్తు జరుగుతుంది, మస్తు ఫంక్షన్లు జరుగుతాయి, అంత మాత్రాన అరెస్ట్ చేయాలన్నా, కేసులు పెట్టాలన్నా, అది పెద్ద విషయం అన్నట్టుగా కేటీ రామారావు బామ్మర్ది పట్టపగటీలు డ్రగ్స్ కేసులో దొరికినా కూడా సమర్థించుకుంటా వచ్చింది. సో ఆ రోజు ఎందుకు నీ బామ్మర్ది తప్పు చేస్తున్నాడు కాబట్టి నువ్వు అరెస్ట్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయలేదు, ఎందుకు రోడ్ల మీదకి వచ్చి రాస్తారోకలు ధర్నాలు చేయలేదు? సో ఇది రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తూ ఉండు ఎవరిని? కల్వకుంట్ల తారక రామారావు. నిన్న ప్రెస్ మీట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. మేజర్ పాయింట్ అయితే ఇదేను. ఇక రేవంత్ జ్యోతి అనే ఒక పత్రిక ఉంది, మీ అందరూ తెలిసిందే. సో ఇది కాంగ్రెస్ అనుబంధ పత్రిక, లేదంటే టీడీపీ అనుబంధ పత్రిక. రేవంత్ అన్న కోసం, ఇటుపోతే చంద్రన్న కోసం ఈ పత్రిక పనిచేస్తూ ఉంటుంది. ఇందులో ఇలా మెయిన్ పాయింట్స్ రాసిరు. ఒకసారి అన్ని పేపర్లు కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇది అసలు మనిషేనా? కేటీఆర్ది బాలికను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? బండి సంజయ్కు కేటీఆర్కు మధ్యన ఏదో పంచాయతీ ఉన్నట్లుంది. ఆయన రేవంత్ రెడ్డి చెప్పే విధానం మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఒక అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తారా? నేను నిన్న మాట్లాడుతూ ఏదైతే బండి భగీరథ ఇష్యూ ఉందో దాంట్లో ఓ ముగ్గురు బీజేపీ నాయకులు ఉన్నారు. ఆ ముగ్గురు బీజేపీ నాయకులు కేటీ రామారావుతో కుమ్మక్కై ఈ అమ్మాయి ఇష్యూని తెర మీద తీసుకొచ్చారు. ఆ తెర మీదకి తీసుకురావాలనే క్రమంలో ఒక 3 యూట్యూబ్ ఛానళ్ళు అనుబంధమైనవి. ఇదంతా ఈ స్టోరీ నేను చెప్పడం జరిగింది. అదే స్టోరీని ఇలా రేవంత్ రెడ్డి కూడా యాక్సెప్ట్ చేస్తాం. అమ్మాయిని అడ్డం పెట్టుకొని బండి సంజయ్ మీద దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేసిరని, ఇక ఆయనది ముమ్మాటికి షాడిజం అంటున్నాయి. ఇది నేను అనట్లేదు, నాకేం సంబంధం లేదు, షాడిజం అని చెప్పేసి మరి ఆయన ప్రస్తావిస్తాం. అయితే బండి సంజయ్కు కేటీఆర్ మధ్యలో ఏదో చిన్న పంచాయతీ ఉందంట, మరి అది మనకు తెలియదు. కేటీఆర్ అట జడ్జిగా మారిందంట. ప్రవీణ్ కుమార్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారేమో ఆయన దర్యాప్తు అధికారిగా శిక్షలు కూడా వేసేసినట్టు ఆల్రెడీ. అంటే ప్రభుత్వం ఏం శిక్ష చేయాలనో వాళ్ళు డిసైడ్ చేస్తారు, గవర్నమెంట్ ఏం చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు, పోలీసులు ఏం పని చేయాలో వాళ్ళు డిసైడ్ చేస్తారు. రామారావు జడ్జిగా మారిపోయి ఆయనే శిక్షలు వేసేస్తున్నట. ఇది ఈ బండి భగీరథ ఇష్యూల. తర్వాత డ్రగ్స్తో దొరికిన బావమర్ది పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదేమో అనేది ఇక్కడ ప్రశ్న. ఇది డ్రగ్స్తో పట్టపగటీలు నాకు తెలిసి శంకర్పల్లి అనుకుంటా, అదేనా? శంకర్పల్లి, మోయినాబాద్, శంకర్పల్లి ఫామ్ హౌస్ కావచ్చు, మీరు గతంలో చూసి ఉంటారు. మంగ్లీ కావచ్చు, లేదంటే కేటీ రామారావు, వీళ్ళిద్దరికి సంబంధించిన డ్రగ్స్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఎక్కువ మేజర్గా కేటీ రామారావుకు సంబంధించిన రేవ్ పార్టీనా, ఇంకా అదేం పార్టీ మనకు తెలియదు, కానీ డ్రగ్స్ పార్టీ చేసుకున్నారు శంకర్పల్లిలో. అక్కడ బాజాబ్తా డ్రగ్స్ దొరికింది. డ్రగ్స్ దొరికితే కేటీ రామారావు ప్రెస్ మీట్ పెట్టి, అది చిన్న పార్టీ, అది కుటుంబంతో జరుపుకున్న ఒక పార్టీ, అందులోకి ఎవరైనా డ్రగ్స్ తీసుకొని వస్తే మాకేం సంబంధం, మేము దానికి బాధ్యులమా, మాకేమన్నా సంబంధం ఉంటుందా? ఈ స్టైల్లో ఆనాడు బామ్మర్ది డ్రగ్స్ కేసులో జైలు పోకుండా కేటీ రామారావు సమర్థించుకున్నాడు.
అయితే ఇప్పుడు ఆయన ఏం ప్రశ్న అడుగుతున్నాడు, మీరు మీ బామ్మర్దిని కాపాడుకునే ప్రయత్నం అప్పుడు ఎందుకు చేసిర్రు? ఒకవేళ మీరు నిజంగా ధర్మాత్ములైతే ఇలా బండి సంజయ్ కొడుకు విషయంలో ఎట్లయితే మీరు ఎగిరి గంతులేస్తారో అదే రకంగా కేటీఆర్ బామ్మర్ది డ్రగ్స్ కేసులో కూడా మా బామ్మర్దిని అరెస్ట్ చేయాలి, మా వాడిని జైలు వేయాలి, వానికి శిక్షలు వేయాలని చెప్పేసి ఎందుకు బజార్లకు రాలేదనేది ఒక ప్రశ్న. ఇది అడుగుతా ఉన్నారు. ఇది మరి మనందరం కళ్ళతో చూసాం. ఇంకోటి, పార్టీ మాజీ ఎమ్మెల్యే గురించి మాట్లాడలేదేం. నాకు తెలిసి ఆ మాజీ ఎమ్మెల్యే అయితే నేను అనుకుంటున్నా రాజయ్య గారు కావచ్చు అనుకుంటున్నా. రాజయ్య గారు ఎంత పెద్ద ఇష్యూ జరిగిందో ప్రజలందరూ తెలుసు. మరి ఆనాడు ఎందుకు ఈ కేటీ రామారావు బజార్లకు వచ్చి ఒక సర్పంచ్గా బీఆర్ఎస్ పార్టీలో సర్పంచ్గా ఉన్న అనుషణ ఆమె పేరు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. సో ఆమెను లైంగికంగా వేధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేసే కాడికి వస్తే ఎందుకు ఆ రోజు కేటీ రామారావు రాజయ్య గురించి మాట్లాడలేదు, ఆయనను జైల్లో వేయాలని ధర్నాలు దీక్షలు బీఆర్ఎస్ చేయలేదు? అంటే ఒక అమ్మాయిని పట్టుకొని ఒక నాయకుడిని ఒక కేంద్ర మంత్రిని బజారుకి ఇచ్చాలనే ప్రయత్నం చేస్తున్న బీఆర్ఎస్ పార్టీ ధర్మము లేదంటే న్యాయము చట్టము బీజేపీల కాన్నో లేదంటే కాంగ్రెస్ కాన్నో ఆగిపోతుందా? మీ సొంత పార్టీ వాళ్ళు తప్పులు చేస్తే అవి ఒప్పులు అవుతాయా? లేదంటే నీ కుటుంబ సభ్యులైన నీ బామ్మడి తప్పు చేస్తే అది ఒప్పు అవుతుందా? సో నీది పెద్ద శాడిజం రా బాబు అని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. ఈ తర్వాత బీఆర్ఎస్ వాళ్ళట మనుషులేనా అని అడుగుతున్నాడు. రైతు మృతదేహం నవ్వుతూ సెల్ఫీలు తీసుకుంటాడు. ఇది నేను చూడలేదు, నాకు తెలియదు, మరి అలా అంటారు. దాదాపుగా నిజం మాట్లాడాలి, గత 2.5 సంవత్సరాల చరిత్రలో బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 99.9% రైతుల పక్షాన్ని నిలబడ్డది. కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, లేదంటే కేటీఆర్తో పాటు ఈవెన్ కవిత కూడా నిన్న మొన్న రైతుల పక్షాన్ని నిలబడ్డది. మరి రేవంత్ రెడ్డి ఇది రాజకీయంగా మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఇంకోటి, ఎక్కడైనా రైతు చనిపోతే ప్రతిపక్ష పార్టీలు కానీ ప్రభుత్వంలో ఉన్న పార్టీ కానీ రైతుల దగ్గర రాజకీయం చేయదు, అది కూడా శవం దగ్గర రాజకీయం చేయదు. అది దుర్మార్గమైన ఆలోచన. ఎవరు చేసినా, ఏ పార్టీ చేసినా. బీఆర్ఎస్ అనుకూల మిల్లర్లు నేతల ధాన్యం లోడు దించనీయడం లేదట. బీఆర్ఎస్ది ఆర్గనైజ్డ్ క్రైమ్ అట. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపాటు. అమ్మాయి దుస్తుల గురించేనా, అబ్బాయిల పెంపకాన్ని ప్రశ్నించరా అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ గారు ఆమె అటు మీనాక్షి అని. సో ఇప్పుడు ఇక ఏది ఏమైనా మరి రేవంత్ అని అయితే బీఆర్ఎస్ వాళ్ళు ఆర్గనైజ్డ్ క్రైమ్ చేస్తున్నారట. అంటే పకడ్బందీగా స్కెచ్ చేసి క్రైమ్ చేస్తారు అని చెప్పేసి అంటుండ్రు. ఇది మా రేవంత్ అనే యొక్క స్టేట్మెంట్స్. ఇక్కడ కేటీఆర్ది శాడిజమా లేదంటే బండి సంజయ్కి కేటీఆర్కి ఏమైనా ఇద్దరికి డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, అది ఏ స్థాయిలో ఉన్నాయి, ఇది పక్కన పెడితే ఇప్పుడు బండి భగీరథ్ అరెస్ట్ అయ్యిండు, జైలు వేయిండు, రిమాండ్ అయింది. ఆ రిమాండ్ కొనసాగుతుంది ప్రస్తుతానికి కూడా. కొనసాగుతుండగా కూడా అక్కడ ఇంకా నిర్ణయం రాలే. శిక్ష పడుతుందా పడదా, బెయిల్ వస్తుందా రాదా, నేరం నిరూపితం అవుతుందా కాదా, ఇంకేం తేలలే. జైల్లో పడ్డాక కూడా జైల్లో పడ్డదాకనే కొడుకుని టార్గెట్ చేశారు. జైల్లో పడ్డ క్షణం నుంచి ఇలా తండ్రిని టార్గెట్ చేస్తారు. మరి ఇది రాజకీయంగా కుట్రతో చేస్తారు అని చెప్పేసి కూడా ప్రజలలో చర్చ జరుగుతున్నది. ఇది రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మేజర్గా అమ్మాయిని అడ్డం పెట్టుకొని రాజకీయం అనే పదాన్ని వాడింది. అది మీరు మేజర్గా గుర్తుపెట్టుకోండి.